రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్లో ఒంటరిగా ఉండేవాడు. అద్దె తక్కువగా ఉందని ఒక పాత అపార్ట్మెంట్లో కొత్తగా షిఫ్ట్ అయ్యాడు. ఇల్లు చౌకగా దొరికిందని రవి సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు. ఆ రోజు నైట్ రవి నిద్రపోతుండగా కరెక్ట్గా అర్ధరాత్రి 12 గంటలకి అతడి ఫోన్ మోగింది. రవి లేచి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అది అన్నోన్ నెంబర్. అటువైపు నుంచి శ్వాస తీసుకునే శబ్దం తప్ప మరేదీ లేదు. రవి హలో అన్నాడు. కాల్ కట్ అయ్యింది. సిగ్నల్ ప్రాబ్లం అనుకుని రవి మళ్ళీ పడుకుండిపోయాడు. రెండవ రోజు అర్ధరాత్రి అదే సమయానికి మళ్ళీ ఫోన్ మోగింది. రవి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈసారి ఫోన్ ఎత్తగానే ఓ మెల్లని గొంతుతో నువ్వు ఈ అపార్ట్మెంట్లో కొత్తవాడివా అంటూ ఫోన్ కట్ అయ్యింది. రవి ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రవి ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ అయిన రంగయ్యను ఈ ఫ్లాట్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అతని ముఖం మారిపోయింది. తను మెల్లగా సార్, ఈ అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఉండేది. తను జాబ్ చేసుకుంటూ ఇట్లా అక్కడే ఒంటరిగా ఉండేది. ఎవరో అర్ధరాత్రులు తెలియని నెంబర్ నుంచి ఆ అమ్మాయికి కాల్ చేసి మిస్బిహేవ్ చేస్తున్నారంట సార్. నాకు చెప్పుకొని ఒకసారి బాధపడింది. ఆ అమ్మాయి చాలా మంచిది. కానీ ఇట్లా అయ్యేసరికి చాలా. రవి గుండె ఒక్కసారిగా బిగుసుకుపోయింది. వాచ్మెన్ని అలా ఎలా అయింది అని అడిగాడు. అప్పుడు వాచ్మెన్ అనుకోకుండా ఒకరోజు బాత్రూంలో ఆమె ఉరివేసుకొని చనిపోయింది సార్. అప్పటి నుంచి ఆ ఫ్లాట్లో ఎవరూ పోవటం లేదు. భయపడుతున్నారు అందరూ. రవికి ఒక్కసారిగా భయం వేసింది. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతూ వెళ్ళాడు. సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి 12 అయిపోయింది. మళ్ళీ ఫోన్ మోగింది. రవి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి మెల్లగా నువ్వు నాలాగే ఫోన్ ఎత్తేసావు కదా అంటూ నవ్వుతూ ఒక గొంతు వినిపించింది. రవికి చెమటలు పట్టాయి. ఎవరు నువ్వు అని అడిగాడు. నన్ను ఎవరు చంపారో తెలుసా? నువ్వే నన్ను చంపేశావు. నీ నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది అని అమ్మాయి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేసింది. రవికి ఒక్కసారిగా భయం వేసింది. వెంటనే స్క్రీన్ ఆన్ అయ్యింది. అద్దంలో చూసుకుంటే అతని వెనక ఫోన్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడుకొని ఉంది. రవికి చెమటలు పట్టాయి. నెక్స్ట్ నీ వంతు వచ్చేసింది అంటూ బిగ్గరగా నవ్వడం స్టార్ట్ చేసింది. రవి ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాడు. ఇదంతా కలనా అంటూ రవి చాలా భయపడిపోయాడు. మరుసటి రోజు వెంటనే రవి ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మీరు కూడా అర్ధరాత్రి అలా అన్నోన్ కాల్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారా?